సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో దేవుని వాక్యం కొరకు ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకాసు సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. అదేవిధంగా మార్క్స్ వార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మరొక సత్యాన్ని మనము గమనించగలము. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలలో మనం ఒక సత్యాన్ని చూడగలం. అక్కడ ఈ రీతిగా ఉంది. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండు లేఖన భాగాల్లో రెండు రకాల వృత్తాంతంలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం మార్క్స్ వార్తలో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ యేసును గురించి విని ఆమె ఏమనుకున్నది? నేను వెళ్ళి ఆయన వస్త్రం ముట్టిన బాగుపడుతును అనుకొని అక్కడి నుండి బయలుదేరి వచ్చేసింది. ఆయన వస్త్రాన్ని ముట్టింది, ఆమె రక్తధార కట్టింది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 19వ వచనంలో మనం ఏం చూసాం? తప్పిపోయిన కుమారుడు అనగా తండ్రి నుంచి వేరైపోయిన కుమారుడు నానా అవస్థలు పడ్డాడు. అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు నాకు ఈ అవస్థ? తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు. వచ్చి తండ్రి ఇంటికి చేరక ముందే తండ్రి చూసి గుర్తుపట్టి వెళ్ళి ఆ కుమారుని పనివానిగా కాదు కానీ కుమారునిగా స్వీకరించాడు. అంటే గమనించండి, మనం చాలాసార్లు కొన్ని నిర్ణయాలు చేసుకుంటాం. నేను ఇలా ఉంటా అలా ఉంటా అని చేసి, కానీ అనుకుంటాం కానీ అక్కడే దాన్ని విడిచిపెట్టేస్తాం. కానీ ఈ రెండు వృత్తాంతాలలో ఆ స్త్రీ కానీ ఈ కుమారుడు కానీ అనుకున్నట్టుగా చేశారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. మనం కూడా అనుకున్న వాటిని జరిగిద్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ రీతిగా మనము ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. అందరికీ వందనాలు.